దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 6వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న గొప్ప అద్భుతమైన వాగ్దానం. అపవాది సమయము కొంచెమే, అపవాది సమయము కొంచెమే. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అపవాది సమయము కొంచెమే. పూర్తి వచనము, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చును. ఇది వాక్యం. ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ చదువుకుంటే, దేర్ఫోర్ రిజాయిస్, ఇందును బట్టి సంతోషించుడి, హెవెన్స్ అండ్ యు హూ డ్వెల్ ఇన్ దెమ్, అంటే పరలోకము దానిలో నివసించు వాళ్ళారా మీరు బహుగా ఉత్సాహించుడి. బట్ ఓ టు ద ఎర్త్ అండ్ ద సీ, అయితే సముద్రమునకును భూమికిని శ్రమ, బికాస్ ద డెవిల్ హ్యాస్ గాన్ డౌన్ టు యూ, అంటే ఇప్పుడు ఆ యొక్క ఆకాశము నుండి ఈ యొక్క డెవిల్, అపవాది సాతాను కనుక కిందకి పడద్రోయబడి ఉన్నాడు. హీ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్యూరీ, అతను బహు రౌద్రము గలవాడై ఉన్నాడు. బికాస్ హీ నోస్ దట్ హిస్ టైమ్ ఈస్ షార్ట్, అతనికి ఇవ్వబడిన సమయము బహు కొంచెము అని అపవాది గుర్తిరిగి ఉన్నాడు. ఇది వాక్యము. అయితే ఈ వాక్యం మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మనకి స్పష్టంగా ద ఉమెన్ అండ్ ద డ్రాగన్, ఆ యొక్క స్త్రీ కోసము మరియు మహాఘట సర్పము, ఆది సర్పము కోసము చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక గొప్ప సూచన కోసము యోహాన్ గారు రాస్తూ, సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు, కిరీటము. అయితే ఇక్కడ చెప్పబడుతుంది ఒక, అంటే ఏ విధంగా చెప్పొచ్చు మనము, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ అపవాది కోసము, ఈ గర్జించు సింహము కోసము చెప్పబడుతూ, ఆ ఘట సర్పము అని చెప్పి దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయారు కనుక పరలోకము నుండి ఈ ఘట సర్పము, అపవాది అంటే ఎవరు అని చెప్పబడుతుంది, సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది అని సాతానని పేరు గల, అంటే సర్వలోకమును మోసపుచ్చు వాని పేరు అపవాది సాతాను. కనుక అపవాది వాది, వాది అనేది వాదించడంలో తప్పలేదు, కానీ అపవాది అంటే ఆ వాదన వ్యతిరేకముగా ఉన్నప్పుడు అది అపవాదం అవుతుంది. అదే విధముగా బద్ధము అబద్ధము, బద్ధము కానిదే అబద్ధము. కానీ చాలాసార్లు అబద్ధాన్ని గెలిపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కారణము అబద్ధము ఆకర్షణగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిను కనుక ఇది ఆది కాలము నుంచి, అనాది కాలము నుంచి ఎప్పుడు ఎవరిని ఎక్కడ మృంగివేయవలన కోలద్రోయాలనే ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క కార్యములు చెప్పబడుతూ ఏమని చెప్పబడుతుంది, మన దేవుని ఎదుట రాత్రి పగళ్ళు సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎప్పుడైతే మన మీద నేరము మోపేవాడు అపవాది. యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం నేరం మోపుతున్నాడు. జకర్యా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కుడిపార్శ్వంలో నిలబడి నేరం మోపుతున్నాడు. కనుక ఇక్కడ ఏమో జరుగుతుంది, రక్షణ, శక్తి, రాజ్యము దేవుడు స్వతంత్రించుకున్నాడు కనుక అధికారము యేసు క్రీస్తు ప్రభుల వారు తీసుకున్నారు కనుక ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుతారో గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు కనుక మరణము వరకు ప్రేమించిన వారు కాదు. అయితే ఇది వాక్యం. మనం ఎలా నేర్చుకోవచ్చు? సింపుల్. రండి అప్లికేషన్. ఖచ్చితంగా మనం వాక్యం వివరిస్తున్నాం కనుక మొట్టమొదట వాక్యం మనం క్షుణ్ణంగా ఏమి నేర్చుకుంటున్నామో అది చదివి తీరాలి. కానీ అది చదువుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే ఆ 2 నిమిషాలు పెట్టి బోర్ కొడుతుందని చెప్తున్నావు. నో నో నో, ఫస్ట్ క్షణమైనా నీవు ఓపికగా నీవు నేర్చుకోబోతుంది ఏమిటి అనేది ఖచ్చితంగా నీవు చూడగలగాలి. ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో అప్పుడు చేయగలుగుతావు. ఇక్కడ చాలా విషయాల్లో మనము ఆ యొక్క రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళడానికి కారణము పక్కవాడు చెప్తుంది వింటూ ఉంటాం, పక్కవాడు చేసింది చూస్తూ ఉంటాం, పక్కవాడు ఏ సాక్ష్యం పలికాడో అది మనం నమ్ముతూ ఉంటాం. కారణం ఏంటంటే నీ కళ్ళద్దాలు వాడిని చూస్తున్నాయి, వాడి ఊహాలోకాన్ని చూస్తున్నాయి, నీ యొక్క మాటలు అంటే చెవులు వాడిని వింటున్నాయి కనుక అవి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు తెలియకుండా నీ ప్రవర్తన వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు.
ప్రలోభపరుస్తున్నాడు. చాలా విషయాల్లో మనకి ఒక నిర్ణయము తీసుకోలేకపోతున్నాం. మనము ఒక మార్గంలో నడవలేకపోతున్నాం. మనకంటూ ఒక గురి మనము ఏర్పరచుకోలేకపోతున్నాం. ఏ రోజునైతే నీవు ఒక గురి ఏర్పరచుకోవాలి, నీవు ఒక నమ్మకమైన మార్గంలో వెళ్ళాలి, నీవు ఒక స్థిరమైన పునాది మీద నిలబడాలి అంటే అది చాలా కఠినంగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటే ఇక్కడ వాక్యాలు చెప్తున్నాయి. పేతురు గారు ఏమని రాస్తున్నారు? 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి. మెలకువగా ఉండడము, నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటంటే నీ బుద్ధి ఏంటో అది నీవు ఎరిగి ఉండాలి. ఏమైతే అవుతుందంటే పక్కవాడు చెప్తా ఉంటాడు, రండి మనమందరం ఎలా చేద్దాం. కనుక నీవు ఎవరిని అనుసరిస్తున్నావు, ఎవరి మాటకి లోబడుతున్నావు, ఏ మార్గం ఎంచుకుంటున్నావు అన్నది నీ మీద ఆధారపడలేదు. చూసారా, నీవు శ్రేష్టమైనది ఏంటో గుర్తించగలుగుతున్నావా? అవును, నేను ఎందుకు ఇటువైపు వెళ్తున్నాను, నేను ఇటువైపు కదా వెళ్ళాల్సింది, అవును నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఇలా కదా చేయాల్సింది. చూసా, అంటే చాలాసార్లు మన జీవితంలో మన లోపల జరిగే ఆలోచనలకి స్థానం ఇవ్వం, బయట జరిగే కార్యాలకి మనం ఈడవబడుతూ ఉంటాం. అంటే నీ లోపల ఉన్నది ఒకటైతే బయటికి చేస్తుంది వేరేది. అదేంటండి? అపవాది సమయం. అవును, అపవాది తనకి ఇవ్వబడిన ఆ షార్ట్ టైంలో ఈ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. ఎలాగా? ఒక్క క్షణంలో 2020 మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఒక్క క్షణము యాడ్కి వాళ్ళు 1000 లక్షలు తీసుకున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. కానీ ఆ క్షణము నువ్వు చూసింది ఆకర్షింపబడుతున్నావు, అది నీ యొక్క మైండ్లో స్కెచ్ వేసేస్తుంది. చాలా విషయాల్లో క్షణకాలంలోనే జరిగిపోతూ ఉంటాయి. యాక్సిడెంట్ కావచ్చు, క్షణకాలంలోనే జరిగిపోతూ ఉంటాయి తొందరపాట్లు కావచ్చు. క్షణకాలం చాలు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. కానీ దేవుడు చెప్తా ఉంటాడు, క్షణము మాత్రమే, రెప్పపాటును మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టి ఉన్నాను. కానీ చాలా క్షణకాలమే దేవుడు నీకు టెంప్టేషన్ కి గురి చేస్తూ ఉంటాడు. 33 సంవత్సరాలు ఉన్నప్పటికీ దేవుడు ఆ గెత్సెమనే తోటలో ఆ క్షణకాలము తాను పడిన వేదన, ఆ ఆక్రందన మనం చూసినప్పుడు, శిలువ మీద ఆయన కొంతకాలమే ఉన్నాడు, కొంచెం సమయమే ఉన్నాడు. కానీ ఆయన చేసిన త్యాగం చూసినప్పుడు, చాలా విషయాల్లో నా జీవితంలో చూసినప్పుడు, చాలాలు దేవుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు, నాకు నచ్చినట్టు కొంతకాలం ఆయన నన్ను పరీక్షించాడు. బంగారము ఎల్లకాలము ఆ అగ్నిలో వేరు, కొంచెం కాలమే వేస్తారు. కొంచెం సమయంలో నువ్వు మెల్ట్ అయిపోతావు అని దేవునికి తెలుసు. ఆ కొంచెం సమయమే నీళ్లు గట్టి పడతాయి, అంటే చల్లదనంలో పెడితే గడ్డగట్టికిపోతాయి, లేకపోతే మంట పెడితే ఆవిరైపోతాయి అని దేవునికి తెలుసు. అది మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, లేకపోతే ద పాయింట్ విచ్ ఇట్ టర్న్స్ టు యూ అంటారు. అంటే నిన్ను ఏ క్షణములో నీవు మారిపోతావో దేవునికి తెలుసు, ఏ క్షణంలో నీవు పారిపోతావో దేవునికి తెలుసు. కనుక ఆ కొంచెం కాలము దేవుడు నిన్ను పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు నువ్వు స్థిరంగా ఉండాలి, నీ రూపము కోల్పోకుండా ఉండాలి, నీవు స్థిరమైన బండ మీద పునాదిగా వేయబడినట్లు ఉండాలి. ఆ విధముగా నువ్వు ఉండగలిగినప్పుడు మాత్రమే ఏమైనా చేయగలుగుతావు. దేవుడు ఏమైనా చేస్తాడు, కానీ అది నీ జీవితంలో జరిగినప్పుడు నీకు మహిమగా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఎప్పుడూ కూడా నీవు మైండ్ సెట్ చేసుకోవాల్సింది, 24 గంటలు దినమంతా నువ్వు బాగున్నావు, కానీ ఒక్క క్షణము, ఒక్క చిన్న మాట చాలు, ఆ రోజంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంత మాట అనే సరే, ఇట్ ఈస్ నాట్ ద బ్యాడ్ వర్డ్, బట్ ఇట్ ఈస్ ద బ్యాడ్ టైం కాదండి. ఆ రోజంతా నువ్వు కృంగిపోవడానికి కారణము ఆ ఒక్క చిన్న మాట చాలు. కనుక కంటిలో నలక ఉండగా ఎదుటివాడి కంటిలో ఉన్న దూలం. కనుక ప్రభువునందు ప్రియుల, నీ మనసు అంత సున్నితంగా ఉందే, ఎందుకు నీవు నిలబడలేకపోతున్నావు? ఎందుకు నీవు తట్టుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు దేవుని ఎదుట స్థిరంగా ఉండలేకపోతున్నావు? కనుక ఈ రోజైనా ఎవరి మాటలకి నువ్వు ఈడవబడుతున్నావు, ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు, ఏ నిర్ణయం చేసి ముందుకు వెళ్తున్నావు? ముందుకు వెళ్ళడం వల్ల నీవు ఆశిస్తుంది ఏంటి, శాసిస్తుంది ఏంటి? అయితే దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడని, కొంచెం సమయం ఖచ్చితంగా ఆయన నిన్ను పరీక్షకి అప్పగించవలసి ఉన్నదని, దాని ద్వారా మాత్రమే ఆయన నీకు ఏమైనా చేయగలడని గుర్తించేలోపు జీవితకాలం అయిపోతుంది. కనుక అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. కనుక ఇవన్నీ కూడా అందరికీ శ్రమలే జరుగుచున్నవని మీరు తిరిగిన వారే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. కనుక ఇవే మాటలు పౌలు రాస్తూ, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6:10-11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమగు లోకనాథులతో,
ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహం. ఎప్పుడైతే నీవు మనిషి మాట వింటావో మనిషిని చంపేస్తావు, కానీ ఆ మాట పలికిస్తున్న దురాత్మని చూస్తావో వాడిలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు జయించగలుగుతావు. వాడిలో ఉన్న చెడుతనానికి మూలాన్ని పెంచుతావు, ఆ బీజాన్ని ఎంచుతావు. నీవు దేవుని మూలంగా పుట్టిన దేవుని కుమారుడు కనుక నీలో పెట్టిన ఆత్మను బట్టి ఆ ఆత్మని నువ్వు జయించగడుగు సామర్థ్యము కలిగిన వాడవై పరలోక రాజ్యంలోంచి నీకు మహాకృప ఇవ్వబడుతుందని, పరలోకపు మహిమ నీ మీద కుమరించబడుతుందని, దేవాది దేవుడు నీలో ఉండి కార్యం చేయాలని, నిన్ను బట్టి దేవుడు మహిమ తెచ్చుకోవాలి, నిన్ను బట్టి ఆశీర్వాదం. ఒక దావీదు చిన్నవాడైన, గొలియాతు గొప్పవాడైన దేవుడు దావీదుని చిన్నవాడిగా లోకానికి చూపిస్తుండగా, దావీదులో ఉన్నవాడు దేవుడు దావీదు కుమారుడిగా రాబోతున్నవాడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడని, తన ప్రజలకు విజయం ఇస్తున్నాడని. కనుక నీవు ఎప్పుడూ ఎదిరించుటకు ఏ విధముగా సిద్ధపడాలి అంటే, ఆ యొక్క ఆపద దినమందు, ఆ యొక్క నీ టెస్టింగ్ టైం నందు దేవుని వాగ్దానము నీలో నెరవేరుటకు శక్తిమంతులగినట్లు ద ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచము, నడుమునకు సత్యము అనేది అట్టికట్టుకుని. అంటే అర్థం ఏంటంటే, నీ నడుము బిగించు మొట్టమొదట, తర్వాత నీతి అనే వస్త్రములు నిలుతాడు. అంటే నీవు దేని కోసం పరిగెడుతున్నావో అది నీవు పూర్తిగా ఓవర్వేల్డ్, అది నీవు ఒక ఏ విధంగా మనం ఇది వేసుకుంటాం కదా, కరోనా వచ్చినప్పుడు వాళ్ళందరూ పైనుంచి కిందకి వేసుకుని వెళ్ళారు కదా. అంటే ఈ యొక్క మూన్ వాక్ చేసేటప్పుడు ఆ కోటే ఏ విధంగా నీవు ఆ విధంగా ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు అదే కమాన్ యార్, యూ షుడ్ వేర్ ఇట్. అది నీకు ధరించిన వాడవే. నీ చుట్టూ రక్షణ కవచంగా దేవుడు ఉన్నాడని, నీలో ఉన్న విశ్వాసం గొప్ప కార్యాలు చేసేదని, దేవుడు నీ పట్ల శక్తి కలిగి ఉన్నాడని, నీ పాదములకు సమాధానము. అంటే అర్థం ఏంటంటే, సిద్ధ మనస్సైన చూడు, నీవు సిద్ధపరచుకుని ఒక్క అడుగు ముందుకు వెళ్తే 2026 సంవత్సరం పూర్తి వరకు వేసిన అడుగు వెనక్కి తీయను ఏ దేవైనా కానీ అని చెప్పి ఎప్పుడైతే నువ్వు చెప్తావో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు చెప్తాడు, ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడతాడు. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ బి స్ట్రైక్ అవే. ఆ విధంగా నీవు అపవాదిని తోసివేయాలని దేవుని యొక్క వాక్యం పౌలు రాస్తూ ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 16:20 చెప్తారు, శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చితకతో పిచ్చుటకు కారణము యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు లూకా 10:18, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుడు. అది నీవు చేయాలని, అపవాదిని నీవు జయించాలని. కానీ జయించడానికి యుద్ధం కాదు చేయాల్సింది, జయించడానికి శక్తి కాదు కావాల్సింది, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ధైర్యము. నా ప్రభువు కోసం నేను నిలబడతాను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన నన్ను ఎంచుకున్నాడు, ఆయన సన్నిధిలో నేను కూర్చుంటాను, ఆయన కొరకు నేను వేచి ఉంటాను. యుద్ధము యెహోవాదే. ఆయన నా పక్షమున ఉండగా నా పక్కన 1000 మంది పడ్డారు, కుడి పక్కన 10, అపాయము నా యొద్దకు రాదు. చుట్టూ నేను చూస్తుండగా మూర్ఖులకి, దుష్టులకి, ఈ లోకంలో ఉన్న చెడ్డవారికి తీర్పు ఎలా చెప్తారు దేవుడు అబద్ధికుడని? ఏ విధంగా చెప్తావు దేవుడు అన్యాయస్తుడని? ఏ విధంగా చెప్తావు నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని? భూమి ఆకాశం గతించిన కానీ ఆయన వాగ్దానం సత్యం. నాకు వాగ్దానం చేసిన దేవుడు సత్యవంతుడని, ఆయన నన్ను పడిపోవటం మంచిది అని నేను తెలుసుకుని ఉన్నాను, లోపల కూర్చున్నట్టు బేలైనది అని నేను ఎరిగి ఉన్నాను. దేవుని వైపు నేను లక్ష్యం ఉంచి ఉన్నాను, దేవుని కొరకు విశ్వాసము కలిగి ఉన్నాను. ఏ రోజున అయితే నువ్వు దేవుని యందు లక్ష్యం కలిగి ఉంటావో, దేవుని యందు నువ్వు కనిపెట్టుకుని ఉంటావో, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో, సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీ కోసం ఏమైనా చేయగలడు, కథ మొత్తం మారుస్తాడు. కొంతకాలం శ్రమ కలుగుతుంది, శ్రమ కలిగి తీరాలి. కలగకపోతే కష్టం, కానీ కలిగితే కష్టం కాదు. ఆ శ్రమని పరిశ్రమగా మార్చి, ఏ శ్రమలో ఉన్న వారినైనా నీవు ధైర్యం చెప్పాలి అంటే ఆ శ్రమల మార్గం గుండా నువ్వు నడిచి యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకుని, ఆ శ్రమలలోనే, ముళ్ళ కిరీటంలోనే ఆ యొక్క మహిమ కిరీటం దాగి ఉందని. ఒక గులాబీ పువ్వుని చూస్తే ఎలా పెడతావు? గులాబీ పువ్వులు ఎలా వస్తాయి? 2 రోజులైనా అవి అంత అందంగా ఉంటాయి. ఆ అందముకు నీవు ఆకర్షింపబడుతున్నావే, కానీ దాని ప్రారంభం చూడగా వేళ్ళెడతావా? లేదే. ఆ పువ్వు నాటుతావా? కాదే. ఆ ఆకు నట్టు కాదే. రొబ్బని తీసి ఎప్పుడైతే భూమిలో పాతుతావో, ఆ చిన్న జీవము నుంచి, ఆ చిన్న కాండం నుంచి, ఆ చిన్న కొమ్మ నుంచి, ఆ చిన్న రొబ్బ నుంచి మొట్టమొదట కిందకి వేళ్ళు వెళతాయి. ఆ వేళ్ళు భూమిలోకి వెళ్ళిన తర్వాత చిగురు వస్తుంది, ఆ చిగురు టాకు వస్తుంది. కానీ నువ్వు సంతోషించేలోపే ముళ్ళు ప్రారంభమవుతాయి, ఎదుగుతా ఉంటుంది, ముళ్ళుతో నింపబడుతుంది.
కానీ అప్పుడు చిన్న మొగ్గ తేలుతుంది. ఆ మొగ్గ వికసించినప్పుడు అందమైన షారోను రోజా పుష్పాలు వస్తాయి. ఆ మొక్కకే ఆ కింద ఉన్న ముళ్ళు ఎవడో చూడు, ఆకులు ఎవడో చూడు, కానీ ఆ వేళ్ళు చూడరు, కానీ ఆ రోజా పుష్పాలు చూస్తారు. ఎంత అందంగా ఉంటాయి కదా. అదే రోజా పుష్పానికి తిరిగి గడ్డి మొక్క అంటుకడితే హైబ్రిడ్ గులాబీలు వస్తున్నాయి. ఈ రోజున దేవుడు షారోను రోజా పుష్పమైన ఆయనకి మనము అంటుకట్టబడి ఉన్నామని, అడవి గడ్డి ఆ యొక్క పువ్వు అయిన మనల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, అపవాది సమయము కొంచెమే, ఆ కొంచెం కాలానికి మేము ఉబ్బి తప్పిపోయిపోయి ఎంత లేదు అంత అంటున్నప్పుడు అన్ని సంవత్సరాలు మాకు నెమ్మదినిచ్చావే, అన్ని సంవత్సరాలు మాకు తోడుగా నడిచావే, అన్ని సంవత్సరాలు మాకు అండగా నిలబడ్డావే. ఎందుకయ్యా మేము బాధపడాలి? ఎందుకయ్యా ఏ విషయంలో మేము బాధపడాలి? అన్ని విషయంలోనూ నీవు చాలిన దేవుడు అని, సహాయం చేటుకు సిద్ధ మనసు కలవడమని యేసు శ్రేష్ఠ నామమున దీవించున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు